సార్ మొన్న మీకు చెప్పినా కదా సార్ మా ఊర్లో పండుగ ఉందని పోతాం సార్. ఏమంటారు సార్? అదేం లేదు, పోవాలనుకుంటే ఒకడు ముందెళ్ళండి, 2 రోజుల తర్వాత ఒకడు కొత్తోడు వస్తా అన్నాడు, వాడు వచ్చాక ఇంకోటి వెళ్ళండి. సార్ వాళ్ళ ఊరు నాకు తెలియదు సార్, ఇద్దరం కలిసి పోతాం సార్. ప్లీజ్ సార్. ఏం మాట్లాడకండి, పోవాలనుకుంటే నేను చెప్పినట్టు వెళ్ళండి, లేకుండా మొత్తం డ్యూటీ మానేసి వెళ్ళండి. నడవండి, ముందు ఇక్కడ నుంచి నడిచి డ్యూటీ చేసుకోపోండి ఫస్ట్. అరే ఆడినర్రా, సరే నువ్వు ముందు పో, కొత్తోడు వస్తాడంటగా, ఆడు వచ్చినాకనే వస్తుంది. సరేరా, నేను పోతుంది ముందు, పోయినాక నీకు ఫోన్ చేస్తా, నువ్వు రా, ఓకేనా? దేవా ఆవాహయామి, ఆవాహయామి, లే 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 ఆవాహయామి, లే దేవా లే. ఇన్ని శుద్ర పూజలు చేసినా నువ్వు కనకరించలేవా? ఇప్పుడు నా రక్తాభిషేకం చేస్తా, అప్పుడైనా నువ్వు కనకరించి లే లే. రక్తాభిషేకం చేసి నా కనకరించి ప్రత్యక్షం కాలేదంటే నా ప్రాణాన్ని నీకు ప్రసాదంగా అర్పిస్తా, స్వీకరించు. ఈ వరానికి ధన్యుని దేవా. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని అల్ల కల్లోలం చేసి ఈ గ్రామాన్ని శ్మశానంగా చేస్తా. గత కొన్ని రోజులుగా వరుస చావులతో ఊగిపోతున్న ఊర్లు, కారణాలు ఏంటో ఇంకా తెలియదు. కానీ ఊరి ప్రజలు మాత్రం చేతబడి దీనికి కారణమని భావిస్తున్నారు. ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందని ఊరి ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు. హలో, అవునా? సరే రారా, వచ్చినాక ఫోన్ చేయరా. దీనాక నాకు ఫోన్ చేసి సరేనా? వస్తాండే కాక వచ్చినా చూసుకోండి ఏదోటి. ఏం బ్రో, హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు? మొన్ననే వచ్చిండ్రా. ఏం బ్రో, అంతా మంచిగానా? మరి అంతా మంచిగా. ఊళ్ళో బాగా చలి పెడుతుంది కదా, పట్టణాలు ఎట్లుంటారా? మరి చల్ల ఉంది, మరి సిట్టింగ్ వేద్దాం. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన దావత్ ఇట్లా ఏం లేదా? చేద్దాం పారా, నీకంటే ఎక్కువనా? పోమా నర్మేటకి పోంపా. నీకు సౌండ్ నాకు సౌండ్ మొత్తం మర్చాలు చేసేయాలంటున్నా. మరి ఏంద్రా ఊళ్ళో ముచ్చట బాగా వినబడుతుంది, చేతపని అనుకుంటారు, మరి నిజమేనా? నిజమే, ఊళ్ళో ఎప్పుడు ఓడి తెలుస్తలేదు. మొన్న ఆడు మంచిగా ఉన్నాడు, ఆడట్లా చచ్చిపోయాడు. అంతా ఆగమాగం అవుతుంది రా ఊళ్ళో. ఏమవుతుందో కొన్ని కొందరు చేతవాడు అంటారు,
కొందరు ఏమేమో అంటారు, వాళ్ళ కాడికి పోతే ఏమేమో పడతానే అంట. మన ఊర్లో సిచ్యువేషన్ ఏం బాగాలే. అవునా మరి ఎట్లా రా? పెద్ద మనుషులు ఏమన్నా ఆలోచిస్తారా మరి దీని గురించి? పోయి మళ్ళీ పండగ ఎత్తానది సార్ ఎట్లా? పండుగ ఎక్కడ, ఎప్పుడో పండుగ క్యాన్సిల్ అయింది. అన్నిటికీ పరిష్కారం దొరికినాకనే పండుగ చేస్తానని అన్నారు. పండుగ అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే పోస్ట్పోన్ చేసారు. పోస్ట్పోన్ చేసిరా? పండగ గురించి ఉన్నదంతా నిలబెట్టుకొని అట్లా మామని రమ్మంటిని వాడి అడుగుతాను ఫోన్ చేసిండు. ఇట్లయితే ఎట్లా రా మరి? అయ్యా నీకు తెలియదా పోస్ట్పోన్ అయినట్టు? అయితే మేము బయలుదేరి రమ్మన్నావా? రమ్మన్నా. అయ్యా బస్ ఛార్జీలు బొక్క అయితే బయలుదేరినా లేదు అనుకో. మరి బయలుదేరి మనకు, ఎందుకంటే మళ్ళీ బస్ కిరాయిలు బొక్క. రే ఫోన్ చేద్దాం ఏమో. వాడు ఎక్కడిదాకా వచ్చినా మరి? ఈడున్నావురా? వస్తున్నావా? స్టార్ట్ అయినావా? నీ మధ్యలోకి వచ్చినావా? సరే సరే రా మరి. వచ్చినాక ఫోన్ చేయరా. ఇక సరే రాని, మన ఊరన్నా చూసిపోతాడు. ఇక ఈ రాణికి వాడు కూడా చూసినట్టు కలిసిపోతాం. కానీ రోషిని అయిపోయిందిగా ఇప్పుడు ఎట్లా? అరే తెప్పినారా మరి? చదువుతామా? నువ్వు ఆవమా, నువ్వు టెన్షన్ పెట్టుకోక, నేను తెప్పిస్తావు. రోషిని పైసలు లేదుగా, ఫోన్ వచ్చి తెచ్చినట్టున్నది. ఇట్లా నేను ఎప్పుడు వస్తావమ్మా? హలో అమ్మా, ఏడున్నారా? ఇంటికాడరా? అరే నా బండ అయిపోయింది, సర్వీసింగ్కి 500 అంటున్నాడు. 5 రూపాయలేమో చేయమనుకోకుండా 500 కొట్టరా, నీకు 3 రోజులలో కొడతా. రే ఎన్నిసార్లు బండి ఖరాబ్ అయిందని పైసలు అడుగుతారు? డైలాగ్ అన్న మారు, లేదా నన్న మారురా. నీ అమ్మాయిని ఫోన్ చేసినా, ఫోన్ చేద్దామా? ఈయనకి చేద్దాం, ఈయనకి ఎప్పుడు చేద్దాం. హలో మా ఏడున్నారా? హలో జర అర్జెంట్ ఒక 500 కొట్టండి, బండ అయిపోయింది, మెకానిక్కి 500. నీ 3 రోజులలో కొడతారా? అరే దాంట్లో ఏముందిరా, కొడతావు. ఇదే నెంబరా? ఇదే నెంబర్ అన్న ఫోన్పే. థ్యాంక్స్ అండి. శ్మశానం కాడ నుంచి బాబా. ఎందుకు రమ్మన్నారు ఊరికి? అనవసరంగా ఈ ఊరికి వచ్చావురా నువ్వు. ఇక నిన్ను ఈ ఊరు దాటనివ్వను. ఒకవేళ దాటినా అది నీ శవమేరా. ఫోన్ ఎప్పటి నుంచి వస్తుంది? అంతా ఫోన్ రావండి. అరే సికందర్ ఫోన్ చేసినట్టున్నాడు కదా, వస్తాను మర్చిపోయినా. ఫోన్ చేద్దాం. శ్రీకాంత్, అరే వాడే ఫోన్ చేస్తున్నా. శ్రీకాంత్ ఏనోరా వచ్చినావా?
అరే ఎందుకురా నువ్వు ఫోన్ లేపు ఆడేవాడు ఇక్కడ దించిపోయిండు శ్మశాన వాటికి కాడ పంచి పిచ్చి పిచ్చి కళ్ళబడతాయి రా. నేను ఇక్కడనే చచ్చుతాను కొంచెం తొందర రా. ఇంత లేట్ చేసినాం రా ఇప్పటికీ రోజు మంచిగా రూలే. అరే భయం అయితే తొందర రా. నువ్వు ఆడే ఉంటాను వస్తున్నా ఏం భయపడకు. నేను దగ్గర వస్తున్నా. అరే అయినా దోశ వస్తాను చెప్పు కావాలా నీకు నువ్వు ఇంటివో మన టైం. సరే సరే నువ్వు నిమ్మలంగా పోయిరా నేను పోతా కానీ ఉందే రోజు మంచిగా. అబ్బా నువ్వేనా ఎప్పుడు వస్తావు రా. కళ్ళకి సత్యం పారవుతుంది రా. అరే నువ్వు గిడ దిగినవేరా బాబు శ్మశాన వాటికి కదా ఇప్పుడు గిడ దిగినవి వారి ఊరు కాడినా నువ్వు గిడున్నావు. అరే నాకేం తెలుసు ఆడేవాడు మీ ఊరు సైడ్ వస్తాడంటే ఎక్కిన దింపిపోయింది ఊరు దగ్గరనే అని చెప్పి ఇక్కడ శ్మశానమాన్ని కూడా చూడలేరా. అరే పారా నాకు భయం అనిపిస్తుంది పోదాం పారా. అరే పోదాం పారా బాబు ఇప్పటికీ రోజులు మంచిగా. అరే ఇంకెంత దూరం రా. ఇంకా ఊరవుతా లీనరా బాబు ముంగడి పోవాలి కావాలి చాలా దూరం పారా అవుతున్నారు వారా బాబు. బంక్ దగ్గర ఉందా పెట్రోల్? ఏమున్నాయి మా పోతే రాదు ఏం పోతుంది. భయపడుతున్నాడు బ్యాక్ బాబు మోటు పెట్టి దానికి పోయి తిరుగుతూనే ఉంటారు ఊళ్ళో. ఎట్లా భయపడతారు ఎవరన్నా? అరే అంతే అంట వారా. అక్కడ నేను ఊళ్ళో రోడ్ల మీద దయాలు తిరుగుతూనే ఉంటాయి. అంతే చూడా పోయి అటు పోయి చూసిన బాగా భయం అవుతుంది. అమ్మయ్య గోర్లు అయితే దాటినాం. మీ అమ్మాయి ఈ టైంలో బండి అయిపోయింది అనుకో. ఎంత దూరం పడుతుంది ఇక అయిపోయిందిరా. బండి అయిపోయింది కదా చూడు చూడు ఏమైందిరా స్టార్ట్ అవుతలేదా? దీరకుది ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్ట. మనిషి అరా నీకు ఏం చెప్పింది రా. ఆడ ఒప్పిరా అంటే ఉన్నది పోతుంది అంటే ఇప్పుడు ఏమైంది మరి? అరే పోతా నువ్వు లేక పోతా అనుకున్నా నిన్న అయిపోయింది. మన పని నువ్వు నన్ను చంపడానికే తీసుకొచ్చినావు. చూడు మళ్ళీ సరే స్టార్ట్ అయ్యారు ఒకసారి ట్రై అయ్యి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకెంత దూరం ఉందిరా ఊరు? ఏమైనా బంకులు ఉన్నాయా మరి? ముంగట్లేవురా ఇటే ఒకటి ఉన్నది అక్కడ చూసిన అదే. ఇక ఊరు ఎంత దూరం ఉన్నావు? ఊరు అంటే ఇటు ఊరు ఒక 6 కిలోమీటర్ వస్తుంది. మనం మంచి ఇంకా పోవాలంటే 1 కిలోమీటర్ పోవాలి. అంటే ఇటు పోతే 6 కిలోమీటర్లు నెట్టుకుంటూ పోవాలి కదా? ఇటు 1 కిలోమీటర్ ఇంకేం చచ్చుకుంటూ ఇటే పోదాంపా మరి. ఇటు 1 కిలోమీటర్ కానీ దయ్యం ఏం ఆలోచిస్తున్నావురా? ఇప్పుడు మన దయ్యం అవ్వడా? దయ్యం అది దాటిపోవాలి. దయ్యం కాదంటే గారా
దయ్యం కాదు కానీ ఇప్పుడు మనం అక్కడ చూసినావా దాటిపోవాలి అంతే. సరే పా మరి దానికి ఎందుకు పోయాం పోదాం పా మరి లేట్ చేసినందుకు. సరే మరి దాయిగా లేట్ చేసుకున్నాం పెట్రోల్ పోపిరా అంటారు ఎందుకు అంత ఫోన్ ఉంటాయి పెట్రోల్ లేరా. సరే బాగా ఇంకేనేమి చూడాలా ఊళ్ళే అవును పండుగ ఏమైందిరా మరి అది చెప్తా ఇంకేం దగ్గరకు వచ్చినావా ఏమైందిరా టెన్షన్ పడతాను. ఏం లేదురా. అరే నిజం చెప్పురా నిజంగా దయ్యమే కదా. ఏ కాదు తిప్ప ఏమన్నా టెన్షన్ అన్నా టెన్షన్ ఉంటారు బాబు. నిజం అవుతాను అదే చెప్తాను. అరే ఎడిపోతున్నాడు ఒక్క నిలిచిపెట్టి